హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్. వెలుగు టీవీ స్టూడియో ఎక్విప్మెంట్ కోసం ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా ఆర్థిక సాయం అందించాలనుకుంటే ఆ కింద నెంబర్కి సాయం అందించగలరు. సో టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావణ్కి లింక్ ఉందని ఏదైతే చెప్పారో, ఈ ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలిడ్ ఎవిడెన్స్తో, మామూలుగా మన సినిమా భాషలో రాడ్ దింపారా అని అంటారు కదా, ఆ రకమైనటువంటి రాడ్ దింపారు. మీకు కొన్ని ఎవరు చూపించని, ఎవరు చెప్పనటువంటి కొన్ని వాస్తవాలు మీ దృష్టికి ప్రతిదీ ఎవిడెన్స్తో సహా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఇక్కడ. సో తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇక్కడ ప్రశ్న రావణ్ అయినా, కేవీఆర్ అయినా, రవీందర్ అయినా, లేకపోతే మరో జర్నలిస్ట్ అయినా, ఇంకోరు ఎవరైనా సరే కూటమి గురించి మాట్లాడుతున్నారు, కూటమి తప్పులని ప్రశ్నిస్తున్నారంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేటువంటిది అక్షరాల అబద్ధం. ఎందుకంటే మాకున్న నాలెడ్జ్తో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, ప్రశ్నించేవాళ్ళు లేకపోతే వీళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం. సో దీనికి ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి జగన్ గారితో ముడిపెట్టేసి ఉపా చట్టాలు పెట్టేస్తాం, ఇంకో సెక్షన్లు పెట్టేస్తామంటే కుదరదు. సో దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు రావణ్ పైన ఉపా చట్టం ఏదైతే పెట్టారో దీనికి జగన్మోహన్ రెడ్డి కారణం, జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉందని ఏదో చెప్తా ఉన్నారో, అసలు లింకు లేదు, పాడు లేదు, ఏమీ లేదు అనడానికి నేను సాక్ష్యాలు మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే, అసలు ఏంటి అసలు సమస్య మీకు తెలుసు. సాయికృష్ణ కేసు, గంగమ్మ కేసు, క్రాంతికుమార్ కేసు, ఇట్లా రకరకాలుగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలను, జరుగుతున్నట్టు తప్పులు మాత్రమే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేదు. కాబట్టి ప్రశ్నించాల్సిన, అంటే ఆయన స్పందించాల్సిన బాధ్యత ఉంది. అది గుర్తు చేస్తూ ఉన్నారు అందరూ కూడా. సో ఈ క్రమంలో ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సైడ్ అయిపోయి ఏ అవసరం వచ్చిన ఎన్నికలప్పుడు వాడుకున్నారు, ఇప్పుడు వాడుకున్నారు. ఇప్పుడు కరెక్ట్గా వాడుకొని చంద్రబాబు నాయుడు గారు సైడ్ అయిపోయి వైఎస్ఆర్సీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేట ఆ రేంజ్లో ఒక వాళ్ళ మీడియా కానీ వాళ్ళు కానీ ఒక క్రియేట్ చేస్తారు. పవన్ అంటారా, పవన్ తిడతారా, తిట్టిస్తారా అని చెప్పేసరికి పవన్ కళ్యాణ్ గారు ఏంటి, అసలు వాస్తవాలు ఏం తెలుసుకొని క్రిమినల్ని ఇది చేయాలా అని చెప్పి అసలైన విషయాలు పక్కన పెట్టేసి ఏమంటారు, హోంశాఖ నా చేతిలో లేదు, క్రిమినల్స్ బతికిపోయారని చెప్పేసి దాన్ని ఇది చేయడం, వాళ్ళ అభిమానులు ఇంకా ఎక్కువ చేయడం, పోయి ఉపా సెక్షన్లో చట్టాలు పెట్టి ఇరిగించేసేయడం. దీని వెనుక జగన్ ఉన్నాడు అని చెప్పేయడం. సో ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీ మీరు కొట్టుకోండి, నేను హ్యాపీగా ఉంటా, నాకు సంబంధం లేదన్నట్టుగా టీడీపీ పార్టీ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇది జనసేన పార్టీ వాళ్ళకి అర్థం కావడం లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి, వాళ్ళు ఏదైనా అన్నప్పుడు దానికి తగ్గ ఆధారాలు చూపించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది. సో అందులో భాగంగానే కొన్ని విషయాలు ఇదంతా చాలా, అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కొన్ని అంశాలను ప్రస్తావించింది ఇక్కడ. ఉపా చట్టం అంటే ఏంటి, అది సాధారణ రాజకీయ విమర్శకుల మీద పెట్టే చట్టమా, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దేశ భద్రతకు ముప్పు కలిగించేటువంటి చట్టాలని చెప్పి, ఇలా ప్రమాదకరమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి పెట్టడం ఏందని చెప్పి, ఇది ఇక్కడ మరో డైవర్షన్ ఏంటంటే ఇష్యూను మతం చుట్టూ తిప్పడం మొదలుపెట్టారు. సడన్గా వచ్చి పచ్చ చొక్కాలని తెర మీదకి వచ్చేస్తే రావణ్ దేవుల గురించి తప్పుగా మాట్లాడాడు, వైఎస్ఆర్సీపీ అతను సమర్థిస్తుందంటూ కొత్త రాగం అందుకున్నారు. అసలు సంబంధమే లేదు. ఏది ఈ మతాలకు దానికి వైసీపీ ఉన్నదానికి అసలు సంబంధమే లేదు. అసలు ఈ రావణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టాడో, ఎలా రాడ్డు దింపాడో మీకు అది కూడా చూపిస్తారు. లింకులు సహా వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ అడుగుతా ఉంది, మీరు చెప్తున్నారు రావణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు ఎప్పుడు జరిగాయి, ఆ వీడియోలు ఎప్పటివి, ఎక్కడ మాట్లాడాడు, నాకు తెలిసినంత వరకు అవి గత ఏడాది లేదా అంతకుముందు చేసిన వ్యాఖ్యలు. మరి అప్పట్లో మీరు ఏం చేశారు, మీ భక్తి అప్పుడు ఎక్కడికి పోయింది, అప్పుడు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడే ఎందుకు మీకు గుర్తుకొచ్చింది, ఇప్పుడే ఎందుకు ఈ ఉపా చట్టాలు తీసుకురావడం, ఇబ్బందులు పెట్టడం ఎందుకు చేస్తూ ఉన్నారు? నిజమే కదా, వీళ్ళు చెప్పేది ఈ మధ్యకాలంలో ఏం లేదు, ఎప్పుడో సంవత్సరం క్రితం మాట్లాడితే అప్పుడు ఎందుకు పెట్టలేదు? అప్పుడు దేశభక్తి లేదా, అప్పుడు దేవుడు అంటే భక్తి లేదా, ఏమీ లేనట్టే కదా. ఇప్పుడు పెడుతున్నారంటే దానికి కారణం ఏంటి, డైవర్షన్ చేస్తూ ఉన్నారు, వైసీపీని బ్లేమ్ చేస్తున్నారంటే అది ఒక ఎగ్జాంపుల్ కదా. ఇవన్నీ ఈ ప్రశ్నలకు వారి దగ్గర ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఈ రావణ్ ఎవరి మనిషి, ఎవరి దగ్గర ఉన్న వ్యక్తి, అతని పాత వీడియోలు, పాత పోస్టులు చూస్తే అసలు చిత్రం బయటకు వస్తుంది. ఇది రావణ్ తన ప్రశ్న వేదికగా అనేక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వైసీపీ నాయకులను, వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాడు. ఈ ప్రభుత్వంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే దానికి వ్యతిరేకంగా వీడియో చేశాడు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇగో, ఎంత ప్రేమ జగనన్న నీకు ప్రజలంటే అనేటువంటి దీంతో పెట్టాడు. తర్వాత ఉద్యోగులకు జగనన్న రాడ్లు, వైఎస్ఆర్సీపీకి అల్జిమర్స్, ఇదిగోండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వెనుక మాస్టర్ ప్లాన్,
పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళతో నీకు వచ్చిన నొప్పేంటి జగన్ అన్న? ఇది రావణ్ యూట్యూబ్, నేను లింక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఉట్టి పోస్టర్లు కాదు, పోస్టర్లు ఎవరైనా వేస్తారు, నేను చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ వాళ్ళు పెట్టినాయి. చెప్పు బాబు నీ టాలెంట్ ఏంటి? అదే జగనన్న సందేశం. లలలల మంత్రి పదవి ఇచ్చేస్తారా సార్ ప్రశ్న వాళ్ళు పెట్టినటువంటిది. ఇక్కడ బాలకృష్ణ పోస్టర్ పెట్టి ఏదేదో చేశారు. మోడీ గారితో టెలికాన్ఫరెన్స్కి రానంటే ఎందుకో అనుకున్నాను, ఇక్కడ ఏదో పెట్టేశాడు ప్రశ్న రావని. అంటే జగనన్న గోరు ముద్దలో 60% మెతుకులు కేంద్రాన్ని వెంటగా లైవా పెట్టినోడు పప్పు అయితే రికార్డెడ్ పెట్టినోడు ఎవరు? ప్రశ్న వాళ్ళు పెట్టేది ఇది. ఇవన్నీ ప్రశ్నవే. ఇగో ప్రశ్న రావణ్ RRRతో రఘురామకృష్ణరాజుతో ఇంటర్వ్యూ. మరి జగన్మోహన్ రెడ్డి మనిషి అయితే జగన్మోహన్ రెడ్డి అనిపిస్తే RRRతో ఇంటర్వ్యూ ఎందుకు పెట్టిస్తారు? తెలుసు కదా అందరికీ. ఇట్లా ప్రతిదీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తా. ఇది చూడండి. ఉద్యోగులకి నీ రాడ్లు మామూలు లేవన్నా, అసలు అవి రాడ్లు ఏంటన్నా, పెద్ద పెద్ద గుణపాలు. చాలా మందికి ఏపీలో ఏం జరుగుతుంది అనేది తెలియట్లే. ఈ సంక్రాంతి కోడి పందాలు, గుడివాడలో క్యాసినోలు, లేకపోతే ఈ సుబ్బిశెట్టి నాటకాలు, భోగం మేళాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చి ఎందుకు నిరసన తెలుపుతున్నారు అనేది ఫుల్ క్లారిటీ చాలా మందికి లేదు అని కొంచెం అర్థం ఉంది. దాని గురించి ఒకసారి మాట్లాడుతున్నాం. అలానే ఈ రచ్చ జరగటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దింపిన గుణపాలేంటో ఒకసారి చూద్దాం. విషయం తెలుసుకునే ముందు మనకి పిఆర్సీ ఐఆర్ అంటే ఏంటో తెలియదు. పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్. ఇది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగులకు సంబంధించి కానీ, అప్పుడు ప్రభుత్వ పాలనకు సంబంధించి కానీ రాళ్లు దింపడము ఇట్లా విన్నారు కదా మీరు. సో ఇలాంటి భాష మాట్లాడాడు, రావని ప్రశ్నించాడు అప్పుడు. కానీ ఏనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపా చట్టాలు పెట్టడం కానీ, టార్గెట్ చేయడం కానీ, గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం కానీ ఎప్పుడు చేయలేదు. అందుకే వీళ్ళ టీంకి సంబంధించిన ఒక లేడీ గమనం ఉండొచ్చు, ఆ మేడం ఒక వీడియో చేశారు. సో మీరు రూలింగ్లో ఉన్నప్పుడు మేము ఎన్నో మీకు అగెనిస్ట్గా వీడియోలు చేసినా కూడా అది దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు మాకు క్లిష్ట పరిస్థితుల్లో మీరు మాకు సపోర్ట్గా నిలబడ్డారని ఒక వీడియో చేసింది ఆమె. అంటే చూడండి, జగన్ గారు ఆ రోజు నన్ను జగన్ గారిని అగెనిస్ట్గా వీడియోలు చేశారని చెప్పి జగన్ గారు ఈరోజు ఊపులేదు. ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఆయన బాధ్యత కాబట్టి ఇలాంటి జరిగినప్పుడు ప్రశ్నిస్తారు, అడుగుతారు. అంత మాత్రాన మీరు ఆయన ఉగ్రవాది, ఆయన టెర్రరిస్టు, మతోన్మాది, ఉపా సెక్షన్లు పెట్టిన తర్వాత మీరు సపోర్ట్ చేస్తారా అంటే మీరు కొన్ని ప్రశ్నలు వేశారు, వాటికి ఆన్సర్ చెప్పండి ముందు. అంతకుముందు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పెట్టేసి ఇప్పుడు మీరు తప్పు చేశారు మీరు సపోర్ట్ చేస్తారా అంటే ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కదా, చాలామంది రోడ్ ఎక్కుతూ ఉన్నారు, చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వాటికి ఆన్సర్ ఉండదు. మరి ప్రశ్నించండి అంటారు. ప్రశ్నిస్తేనే ఈ రకంగా సెక్షన్లు పెడతారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసమని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం ఇది. నేను ఇక్కడ వైసీపీకి సపోర్ట్ వాస్తవం చెప్తున్నాను. ఇది వాస్తవమో కాదో చెప్పండి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, వాస్తవాలే కదా ఇవి. అంతకుముందు జగన్ గారి గురించి మాట్లాడినట్టు వీడియో క్లిప్పింగ్స్ ఇంకా ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇది ఒకటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సినిమా టికెట్లు వాటి రేట్లు అనే అతిపెద్ద ప్రజా సమస్య మీద త్వరగా రెస్పాండ్ అవుతున్న తీరు బ్రిలియంట్, వండర్ఫుల్, అమోఘం. అసలు ఎంత ప్రేమ సార్ ప్రజలంటే, ప్రజలు సినిమా టికెట్లు కొనుక్కోలేకపోతున్నారని చెప్పి ఆ భారం వాళ్ళ మీద పడుతుందని చెప్పి రేట్లు తగ్గించారా? శభాష్. మరి పోయినేడు ప్రకాశం జిల్లాలో ఒక 10 మంది రోజువారీ కార్మికులు మద్యం రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి శానిటైజర్లు 20 రూపాయలకి 30 రూపాయలకి దొరుకుతున్నాయని, అది మద్యానికి సంబంధించి అనుకోండి, సినిమా టికెట్ రేట్ల విషయంలో అనుకోండి, ప్రశ్నించాడు కదా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రావణ్ అనే వ్యక్తి తనకు అంటే ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి ప్రజల తరపున మాట్లాడాలని చెప్పి అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడాడు. అంతే తప్ప అప్పుడు జగన్ గారిని తిట్టారు కాబట్టి కూటమి వెనక ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు ఎక్కడా అనలేదు. ఓకే, ఇలాంటి డైవర్షన్లు కానీ అసలైన సమస్యలు పక్కన పెట్టి దీన్నే పెద్ద సమస్యగా చూపిస్తూ ఎక్కడ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు?
ప్రతి విషయానికి వైసీపీ ఉంది, ప్రతి దానికి జగన్ ఉన్నాడు వెనక, ప్రతి దానికి జగన్ ఉన్నాడు వెనక అని మాట్లాడతారు. వాస్తవాలు ఏమిటయ్యా అంటే ఇవి. ఇంకా చాలా లింకులు నేను చెప్తున్నాయి కదా, మీరు కావాలంటే గతంలో ఒకసారి 4 years బ్యాక్ 2-3 years బ్యాక్ వెళ్తే ఇవే ఉంటాయి అన్నీ అందులో. కాబట్టి ఇక్కడ ప్రశ్నించే ప్రతివాడు జగన్మోహన్ రెడ్డి మనిషి అనుకుంటే అది మీ పొరపాటు. ఇది మీకు కొంప ముచ్చుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఏదైతే బాధ పెడతారో, ఇప్పుడు కేవీఆర్ అరెస్ట్ చేశారు. కేవీఆర్ కూడా తనదైన శైలిలో ఉస్మానియా యూనివర్సిటీలో ద బెస్ట్ జర్నలిస్ట్కి అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అతను. సో తనదైన స్టైల్లో తను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అంతే. మిమ్మల్ని వల్గర్గా మాట్లాడితే ఇక్కడ ప్రశ్న రావని కానీ ఇంకొకరు కానీ నేను కానీ ఎవరైనా సరే వల్గర్గా మాట్లాడితే ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవచ్చు. తప్పు లేదు, మేము కూడా అలాంటి వ్యక్తులు మీకు సపోర్ట్ చేయం, మేము కూడా ఖండిస్తాం ఇది తప్పు అని చెప్పి. అంతే తప్ప మీ తప్పులను ఎత్తి చూపుతున్నారని చెప్పి ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఈ రామన్ అనే వ్యక్తి కండువ వేసుకుని ఎప్పటి నుంచి వేసుకుంటున్నాడు? ఇప్పుడు ఈ కండువ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎర్ర కండువ వేసుకున్నారు. అట్లంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మెడలు వేసుకుంటారు, వాళ్ళ అభిమానులు కూడా మెడలు వేసుకొని తిరుగుతారు. ఆయన చెగువేరే అన్నాడు. గద్దర్ గారితో లింకులు ఉన్నాయి, గద్దర్ గారికి కారు కొనిచ్చేంత అనుబంధం ఉంది, స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సో మరి దీన్ని ఏమంటాం? మరి ఈ వ్యక్తికి లేవు ఎట్లా? గద్దర్ గారితో లింకులు లేవు కదా. తను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్నించడం మొదలుపెట్టాడు అంతే. దీన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేసి, అంటే ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జంగిల్ పాలన అనేది ఏదైతే అవన్నీ బయట తీసుకొచ్చి పెట్టిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు కొట్టుకోండి అని చెప్పి జనసేన వర్సెస్ వైసీపీకి మధ్యలో పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడేస్తే ఇంత రచ్చ. సమస్యలే లేవా రాష్ట్రంలో? చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించడం కోసం చాలా ఉంది. ఏదైతే రామ మందిరంలో జరిగినటువంటిది ఇక్కడ జరగకపోయినా జరిగిందని మనం గోల చేస్తామే, ఇక్కడ జరగకపోయినా జరిగిందని చెప్పి వీళ్ళని తీసుకొచ్చి డిబేట్లు పెట్టామే, ఇక్కడ జరగకపోయినా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడికి వెళ్ళామే, మా హిందువులో మేము అది అని చెప్పి. ఇప్పుడు అక్కడ జరిగింది, దాని వీడియో క్లిప్పింగ్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. భక్తుల సొమ్ము తీసుకుంటున్నారు అక్కడ. దాని గురించి మాట్లాడే టైం లేదా? మరి అప్పుడు మెట్లు కడిగినాం, ఇప్పుడు మెట్లు కడిగామా? అది అంతా వదిలేస్తారు, అదేం ఉండదు. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి, వైసీపీని తిట్టాలి, వాళ్ళనే టార్గెట్ చేయాలి. లేదా ప్రభుత్వం గురించి ఎవరైనా వాళ్ళ తప్పుల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి వాళ్ళ డిస్కషన్ తెలుసా? ప్రతి నియోజకవర్గంలో కేసులు పెట్టండి, పాత వీడియోలు వెలికి తీసి బయటికి రాకుండా చేయండి, వాడు జీవితాంతం జైలులో మగ్గాలి, ఇది మన టార్గెట్, అందరు యాక్టివ్గా పనిచేయండి అని చెప్పి డిసైడ్ చేసుకుంటున్నాడు. ఏమొస్తుంది చెప్పండి? మీరు ఈరోజు ఏదైతే మీరు అనగదొక్కాలని చూస్తారో రేపు కూడా మీ గవర్నమెంట్ శాశ్వతం ఉండదు కదా. రేపు మీరు కూడా ప్రశ్నిస్తే ఇదే పరిస్థితి కదా, చర్యకు ప్రతిచర్య ఉంటుంది కదా. సో ఇనివే ఏదైనా కూడా ఇక్కడ ఏంటంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ ఉందంటే వాళ్ళు చాలా ప్రశ్నలు సంధించారు, చాలా వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు. మరి వీటి సంగతి ఏంటి? జగన్ గారిని తిట్టడము, లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని పొగడైనటువంటి వీడియోలు కానీ ఇట్లా చాలా అంశాలన్నీ కూడా ఉన్నాయి. 10 కొద్ది కేసులు పెట్టి ఒక దాంట్లో బెయిలేసి ఒక దాంట్లో ఇట్లా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా జనసేన కార్యకర్తలు దాడులు చేయడం కానీ ఇది కానీ నిజంగా ఇది రాష్ట్రానికి అంత మంచిది కాదన్నది నా అభిప్రాయం. ఇంకా ఈ అంశానికి సంబంధించి ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి, చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. వీలైతే మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం.